నమస్కారం. ఎన్ఎస్ఎన్ వార్తలు చదువుతున్నది రమాదేవి. వార్తలకు వెళ్లే ముందుగా హెడ్లైన్స్. ఆర్మూర్ నియోజకవర్గంలో ఘనంగా ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి జన్మదిన వేడుకలు. కేక్ కట్ చేసి రోగులకు పనులు పంపిణీ చేసి ఎమ్మెల్యేకు జన్మదిన శుభాకాంక్షలు చెప్పిన బీజేపీ నేతలు. రంజాన్ పండుగ సందర్భంగా ఈద్గాలను పరిశీలించి ప్రశాంతకరమైన వాతావరణంలో రంజాన్ పండుగ చేసుకోవాలని సిపి సాయి చైతన్య సూచనలు. ఉగాది పండగ సందర్భంగా గత రాత్రి వరకు పండగ వేడుకలు. గ్రామాలలో ఆలయాల్లో చుట్టూ ప్రత్యేక ప్రదక్షిణలు, విశిష్ట పూజలు. పిప్రి గ్రామ శివార్లో రోడ్డు ప్రమాదంలో చనిపోయిన బాధిత కుటుంబాలకు అయ్యప్ప ఫౌండేషన్ చేయూత, ఆర్థిక సహాయం అందజేత. ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి జన్మదినం సందర్భంగా ఆర్మూర్ పట్టణంలోని ప్రఖ్యాతిగాంచిన నవనాథ సిద్ధులగుట్టపై ఆయన ప్రత్యేక పూజలు చేసి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా అర్చకులు ఎమ్మెల్యేకు ఘనంగా స్వాగతం పలికి శివాలయంలో, రామాలయంలో అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేయించారు. భగవంతుని ఆశీస్సులతో, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని, ఆర్మూర్ నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేయాలని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు తదితరులున్నారు. ఆరోగ్య పరిరక్షణకు ప్రతి ఒక్కరూ ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. ఆరోగ్యంగా ఉన్నప్పుడే చదువు, క్రీడలు, ఇతర అంశాలపై చక్కగా దృష్టి సారించవచ్చని హితవు పలికారు. మక్లూర్ మండలం దాస్ నగర్ వద్ద గల మహాత్మా జ్యోతిబా పూలే బాలికల గురుకుల పాఠశాల, కళాశాలను కలెక్టర్ ఇలా త్రిపాఠి శుక్రవారం సందర్శించారు. పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. చెత్త, చెదారం, ఇతర వ్యర్థాలను రోజువారీగా తరలించేందుకు వీలుగా స్వచ్ఛ ఆటోను పాఠశాలకు పంపాలని సంబంధిత అధికారులను ఫోన్ ద్వారా ఆదేశించారు. గురుకులంలోని కిచెన్ను, విద్యార్థినుల కోసం వండిన ఆహార పదార్థాలను తనిఖీ చేశారు. నాణ్యమైన సరుకులు, తాజా కూరగాయలు వినియోగించాలని, ఆహార పదార్థాలు కలుషితం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కలెక్టర్ వెంట జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారిని డాక్టర్ రాజశ్రీ, డిప్యూటీ డిఎంఎండ్హెచ్ఓ డాక్టర్ శ్వేత, పాఠశాల స్పెషల్ ఆఫీసర్ స్వప్న, వైద్యులు సందీప్, శశిధర్, అరవింద్ తదితరులు ఉన్నారు. ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని అంకాపూర్లోని ఆయన నివాసంలో ఆర్మూర్ ప్రెస్ క్లబ్, నవనాథపురం ప్రెస్ క్లబ్ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆర్మూర్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు చౌల్ సందీప్, నవనాథపురం ప్రజల అధ్యక్షులు సంజీవ్ పార్దెంలు మాట్లాడుతూ దేవుని ఆశీస్సులతో ఎమ్మెల్యే మరిన్ని జన్మదిన వేడుకలు నిర్వహించుకోవాలని, ఆర్మూర్ అభివృద్ధికి కృషి చేయాలని పేర్కొన్నారు. అదేవిధంగా జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి సైతం తోడ్పాటు అందించాలని కోరారు. జర్నలిస్టుల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఇండ్ల స్థలాలు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మంజూరయ్యే విధంగా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో పద్మయ్య, శ్రీనివాస్, నరేందర్, గణేష్ గౌడ్, క్రాంతి, రాకేష్, రమేష్ జాన్, సుదర్శన్, రాజేందర్, ముత్యం, చరణ్ గౌడ్, ముఖేష్, వినోద్, శ్రావణ్, గణేష్, మైపాల్, దినేష్, విన్సెంట్, సాజీ తదితరులున్నారు. పాఠశాల విద్యార్థులు చదువుకు లైబ్రరీ ఎంతో ఉపయోగపడుతుందని శ్రీభాషిత పాఠశాల కరస్పాండెంట్ పోలపల్లి సుందర్ అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని శ్రీభాషిత పాఠశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన లైబ్రరీ మరియు సైన్స్ ల్యాబ్ను కరస్పాండెంట్ పోలపల్లి సుందర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులను చదువుపై ఆసక్తి పెంపొందించడానికి లైబ్రరీ ఎంతగానో ఉపయోగపడుతుందని, అలాగే సైన్స్ ల్యాబ్ ద్వారా విద్యార్థులు ప్రాయోగిక జ్ఞానం సంపాదించి శాస్త్రీయ దృక్పథాన్ని అభివృద్ధి చేసుకోవచ్చని తెలిపారు. నూతన లైబ్రరీలో విభిన్న అంశాలకు సంబంధించిన పుస్తకాలు, పత్రికలు, డిజిటల్ వనరులు అందుబాటులో ఉంటాయని, సైన్స్ ల్యాబ్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ప్రయోగశాలకు అవసరమైన అన్ని సదుపాయాలు సమకూర్చడం జరిగిందని పేర్కొన్నారు. విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం అందించడంలో శ్రీభాషిత పాఠశాల మరో అడుగు ముందుకు వేసిందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులున్నారు. ఆర్మూర్ మండలంలోని పిప్రి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన యువకుల కుటుంబాలకు అయ్యప్ప ఫౌండేషన్ చైర్మన్ అయ్యప్ప శ్రీనివాస్ ఆర్థిక సహాయాన్ని అందించి అండగా నిలిచారు.
ఈ సందర్భంగా అయ్యప్ప శ్రీనివాస్ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదంలో యువకులు మృతి చెందడం బాధాకరమని అన్నారు. వారు లేని లోటు కుటుంబానికి తీర్చలేదని కొనియాడారు. అయ్యప్ప ఫౌండేషన్ ఆధ్వర్యంలో వారికి కొంతమేరకు ఆర్థిక సాయాన్ని అందజేయడం జరిగిందని, భవిష్యత్తులో ఎటువంటి సహాయం కావాలన్నా అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ డింపు, అయ్యప్ప ఫౌండేషన్ ప్రతినిధులు తదితరులున్నారు. మన అయ్యప్ప ఫౌండేషన్ నుంచి మాకు తోచినంత సాయంగా ఆ అమ్మ ఒంటరిగా ఉంది, మేము ఇచ్చేది ఆమెకు ఒక ఎంతో కొంత సహాయపడుతుంది. పోయిన వ్యక్తిని తీసుకురాలేం కానీ మా ఫౌండేషన్ నుంచి మేము కొంత ఆయనని స్మరించుకుంటూ వాళ్ళ ఇంటికి రావడం జరిగింది. అదేవిధంగా ఈ గ్రామంలో కూడా ఇంకా ఇటువంటి ఏమన్నా సమస్యలు ఉంటే మేము మా ఫౌండేషన్ నుంచి దానికి పార్టీలకు అతీతంగా సేవా కార్యక్రమంలో ముందుంటామని మరొకసారి తెలియజేస్తున్నాం. ఇక్కడికి వచ్చిన అదేవిధంగా ఈ శ్రీనివాస్ గారు దళిత బిడ్డ, ఆర్థికంగా కూడా ఏం లేదు. గవర్నమెంట్ నుంచి కూడా ఏమన్నా ఉంటే కూడా డబుల్ బెడ్రూమే కానీ ఇంకా రకరకాలుగా సర్పంచ్ గారు కొంత శ్రద్ధ పెట్టి ఆ అమ్మని ఆర్థికంగా గవర్నమెంట్ నుంచి ఆదుకునే విధంగా కూడా నేను కూడా ప్రయత్నం చేస్తా. సర్పంచ్ ఆర్మూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి జన్మదినం సందర్భంగా మండలంలోని అంకాపూర్ గ్రామంలో గల ఆయన నివాసంలో పలువురు నాయకులు, అధికారులు మర్యాదపూర్వకంగా కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలను వారు వివరించారు. రానున్న కాలంలో సైతం ఆర్మూర్ నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేయాలని ఆకాంక్షించారు. పేద, బడుగు, బలహీన వర్గాల పక్షాన నిలబడే వ్యక్తి రాకేష్ రెడ్డి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు, యువకులు, కార్యకర్తలు తదితరులున్నారు. ఆర్మూర్ మండలంలోని పిప్రి గ్రామంలో గల గురుకుల బాలుర పాఠశాలలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా విద్యార్థులకు ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యులు విద్యార్థులకు వివిధ రకాల పరీక్షలు నిర్వహించి తగిన సలహాలు, సూచనలు చేసి మందులు అందజేశారు. ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ రక్షితారెడ్డి, ఆర్బీఎస్కే డాక్టర్ సంతోష్, పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ అజయ్, దంత వైద్య డాక్టర్ సతీష్, కంటి వైద్యులు గుర్రాజ్, పిహెచ్ఎన్ వల్లి, హెల్త్ సూపర్వైజర్ నళిని, ఏఎన్ఎంలు, హెల్త్ అసిస్టెంట్లు తదితరులున్నారు. ఆర్మూర్ మండలంలోని అంకాపూర్ గ్రామంలో ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి నివాసంలో ఆయన జన్మదిన వేడుకలు ప్రజాప్రతినిధులు, నాయకులు ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేయించి ఎమ్మెల్యేకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆర్మూర్ నియోజకవర్గ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేసే ఎమ్మెల్యే భగవంతుని ఆశీస్సులతో ఆయురారోగ్యాలతో ఉంటూ తెలంగాణ రాష్ట్రంలోని ఆర్మూర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులున్నారు. శనివారం రంజాన్ పండుగను పురస్కరించుకుని ఆర్మూర్ పట్టణంలోని నిజామాబాద్ రోడ్డులో గల ఈద్గాలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు, మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిబాబా గౌడ్ మర్కజ్ కమిటీ సభ్యులతో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఈద్గాలలో ఏర్పాట్లు చేస్తున్నామని, కాంగ్రెస్ పార్టీ హయాంలో మైనార్టీలకు పెద్దపీట వేస్తున్నామని చైర్మన్ లహరి తెలిపారు. ఈ కార్యక్రమంలో మర్కజ్ కమిటీ సభ్యులు, మైనార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కౌన్సిలర్లు తదితరులున్నారు. గల ఈద్గా వద్ద రేపు రంజాన్ సందర్భంగా మున్సిపాలిటీ ఆధ్వర్యంలో పరిసరాలు పరిశుభ్రం చేయడం జరిగింది. అలాగే ఈద్గాల వద్ద టెంట్ సౌకర్యం, మంచినీటి సౌకర్యం కల్పించడం జరుగుతుంది. ప్రతి ఏడాది మైనారిటీ సోదరులు రంజాన్ పండుగను ఘనంగా నిర్వహించుకుంటున్నారు. రేపు కూడా రంజాన్ పండుగను మైనారిటీ సోదరులు ఘనంగా జరుపుకోవాలని కోరుతున్నాము. మైనారిటీ సోదరులకు ముందుగానే రంజాన్ పండుగ శుభాకాంక్షలు. ఖుసూసీ दिलचस्पी थी कि यहाँ पर एक दौरा किया जाए और देखा जाए कि इंतजामात कैसे हैं। इसी ज़िम्मन में आर्मूर के जितने भी माइनॉरिटी काउंसलर्स हैं उन्होंने भी हमारे आर्मूर इंचार्ज विनय रेड्डी साहब से भी मुलाकात किए थे और म्यूनसिपल चेयरमैन से भी बात किए थे और सब मिलकर जो है पहली मीटिंग में जो है हम लोग इसी एजेंडे के साथ मीटिंग रखी गई थी और वो एजेंडा यही था कि ईदगाह के अंदर कैसे इंतजामात किए जाएं। उसके लिए भी जो फंड लगता है, जो भी खर्च होता है, उसको भी जो है एजेंडे में पास किया गया ताकि इंतजामात के अंदर कोई परेशानी ना हो सके। और अल्हम्दुलिल्लाह हम घूमकर अभी पेरकिट ईदगाह को भी गए थे, वहां पर भी जाकर आए, यहाँ पर भी बेहतरीन इंतजामात हैं। तो अल्हम्दुलिल्लाह जो है पूरी कोशिश म्यूनसिपल काउंसिल की जानिब से यही की जा रही है कि आने वाले जितने भी ईद उल फितर को नमाज के लिए आने वाले मुसल्लियों को कोई परेशानी ना हो। इसी मौके पर मैं जो है हमारे म्यूनसिपल चेयरपर्सन को मुबारकबाद पेश करता हूं और हमारे वाइस चेयरमैन काटीपल्ली गंगा रेड्डी साहब को और सभी काउंसलर्स को
मुबारकबाद पेश करता हूं, क्योंकि इसके अंदर हिस्सा लेकर जो है हम लोगों ने जो एक जहती का मुजाहरा किया है, अल्हम्दुलिल्लाह बहुत काबिल तारीफ है। మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేయాలని, అదేవిధంగా ఎర్రజొన్న విత్తనమిచ్చిన వ్యాపారులే 4,000 రూపాయల చొప్పున కొనుగోలు చేసే విధంగా చూడాలని, పసుపు ధర కృత్రిమంగా తగ్గించడంపై విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో అదనపు కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రైతు ఐక్య కార్యాచరణ కమిటీ నాయకులు ప్రభాకర్ దేవరాంలు మాట్లాడుతూ ఎర్రజొన్న వ్యాపారులు కృత్రిమంగా ధర తగ్గించి రైతులకు అన్యాయం చేస్తున్నారని, ఎక్కడా ధర తగ్గించకుండా ఒప్పందం ప్రకారం 4,000 రూపాయల చొప్పున కొనుగోలు చేసే విధంగా చూడాలన్నారు. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో రైతులు ఇబ్బందులు పడాల్సి వస్తుందని, యుద్ధ ప్రాతిపదికన కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాలని సూచించారు. పసుపు కొనుగోలు విషయంలో మార్కెట్ అధ్యక్షులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, వ్యవసాయ మార్కెట్కు వచ్చే రైతులకు పసుపు ధర తగ్గించే విధంగా ప్రయత్నాలు కొనసాగుతున్నాయని, అధికారులు స్పందించి వాటికి అడ్డుకట్ట వేయాలని తెలిపారు. రైతుల సమస్యలు పరిష్కరించినట్లయితే ఆందోళనకు పిలుపునిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రైతు ఐక్య కార్యాచరణ కమిటీ నాయకులు లింగారెడ్డి తదితరులున్నారు. సోమవారం నాడు మార్కెట్కు కుప్పలు వస్తాయి కాబట్టి ఆ రోజు జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కూడా వ్యాపారులు రైతుల్ని మోసం చేయకుండా చూడాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదే సమయంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఇవాళకి కూడా ఇక్కడ ప్రారంభం కాలేదు, ఇతర జిల్లాలో ప్రారంభమైంది. ఇంకా లేట్ చేస్తే, ఆలస్యం అయితే ఈరోజు రైతుల దగ్గర ఉన్న మొక్కజొన్నని వర్షాలు వస్తాయనో ఇంకోటనో అవసరాలు తెచ్చినో వెంటనే అమ్ముకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కొనుగోలు చేసిన వ్యాపారులు రైతుల పేరు మీద అమ్ముకోవడానికి కూడా ఉండి రైతులేమో నష్టపోతారు, వ్యాపార వర్గాలేమో లాభపడతారని చెప్పేసి ఈ అంశాన్ని మేము అధికారుల దృష్టి తీసుకొచ్చాం. వెంటనే జాయింట్ మీటింగ్ కూడా పెడతామని చెప్పారు. ఏది ఏమైనా రైతులకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, పచ్చి పసుపుని మార్కెట్లోకి తీసుకురావద్దని. మీరు ఒక 500 మంది రైతులు వస్తే అందులో 5-6 పచ్చి పసుపు ఇస్తే మిగతా వాళ్ళందరికీ కూడా ఈ పచ్చి పసుపును చూపించి ధర తగ్గిస్తారు. ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని ఆర్మూర్ పట్టణంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గల శ్రీ నాగలింగేశ్వర స్వామి ఆలయంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు, బీజేపీ సీనియర్ నాయకులు కలిగోట గంగాధర్ మాట్లాడుతూ నాగలింగేశ్వర స్వామి ఆశీస్సులతో ఎమ్మెల్యే నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో ఉండాలని, ఆర్మూర్ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి దిశలో ముందుకు తీసుకెళ్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, నాయకులు తదితరులున్నారు. ఎమ్మెల్యే గారైనటువంటి గౌరవనీయులు శ్రీ పైడి రాకేష్ రెడ్డి గారి జన్మదిన శుభ సందర్భంగా ఈ ఆర్మూర్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో గల శ్రీ నాగలింగేశ్వర ఆలయంలో ఆలయ ప్రతినిధులందరితో కలిసి ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేసి ఆ నాగలింగేశ్వర స్వామి గారిని వేడుకోవడం జరిగింది. వారు సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలి, వారు ప్రజల గొంతును అసెంబ్లీలో ప్రస్తావించి ఒక జోడెద్దు బండిలాగా ఇటు ప్రజా సంక్షేమం, ఇటు అభివృద్ధి కార్యక్రమాలు ఈ ఆర్మూర్ ప్రాంతాన్ని తీసుకొచ్చి అభివృద్ధి పథంలో ఇంకా ముందు నడిచే విధంగా నాగలింగేశ్వర స్వామి వారికి శక్తినివ్వాలని మేము మనస్ఫూర్తిగా వారి జన్మదిన శుభ సందర్భంగా ఆలయ ప్రతినిధులు అందరం కూడా వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంకా మరింత శక్తిని నాగలింగేశ్వర స్వామి వారికి ఇవ్వాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం. ఓం నమః శివాయ. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెరికిట్ భైరవ్ గుట్ట శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని జాతర మహోత్సవం కన్నుల పండుగ కొనసాగింది. రథోత్సవంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ప్రాంగణమంతా భక్తులతో రద్దీగా మారింది. ఆర్మూర్ ఎస్హెచ్ఓ సత్యనారాయణ గౌడ్ ఆధ్వర్యంలో ఆలయ పరిసర ప్రాంతాల్లో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని సౌకర్యాలు కల్పించారు. ప్రతి సంవత్సరం ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి జాతర మహోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తామని గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, గ్రామస్తులు తదితరులున్నారు. భీమ్గల్ పట్టణంలో 5, 6, 9వ వార్డులలో మంజూరైన ఇందిరమ్మ ఇళ్లకు భూమి పూజ చేసి ముగ్గు పోయడం జరిగిందని మున్సిపల్ కమిషనర్ గోపు గంగాధర్ తెలిపారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మున్సిపల్ చైర్పర్సన్ బొద్రే నాగమణి స్వామి హాజరయ్యారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ అర్హులైన అందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం జరుగుతుందని, ప్రతి పేదవారికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్పర్సన్ సంటి లతా నర్సయ్య, కౌన్సిలర్లు తోట సతీష్, సందీప్, నీలం రవి, ప్రజాప్రతినిధులు అనంతరావు, ఆరేపల్లి నాగేంద్రబాబు, మల్లెల ప్రసాద్, బొద్రి నర్సయ్య, గున్నాల భగత్, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, మున్సిపల్ ఆఫీసర్ మరియు వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు. జగన్పల్లి మండలంలోని మనోహరాబాద్ మరియు కొల్ప్యాక గ్రామాలలో ఘనంగా ఉగాది వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా ఆలయాలలో గ్రామస్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయాల చుట్టూ ఎడ్ల బండ్లు మరియు ట్రాక్టర్లు, వాహనాలను ప్రదక్షిణ చేయించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పండగ సందర్భంగా విశిష్ట పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకొని నూతన సంవత్సరంలో మంచి జరగాలన్న సంకల్పంతో ప్రతి సంవత్సరం ఆలయంలో పూజలు చేయడం ఆనవాయితీగా వస్తుందని గ్రామస్తులు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచులు మరియు ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు, యువకులు తదితరులు ఉన్నారు. జగన్పల్లి మండలంలోని తొల్లికుంట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు 2 లక్షల వ్యయంతో రంగులు వేయించిన దాతను పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, గ్రామస్తులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాధికారి శ్రీనివాస్, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు భూమేశ్వర్లు రంగులు వేయించిన దాతలైన గడ్డం సుభాషిని, ప్రదీప్ రెడ్డి, ధనలక్ష్మిలను సర్పంచ్ పద్మా నాగరాజులు ఘనంగా శాలువా, పూలమాలతో సత్కరించి అభినందించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలకు సహాయం చేయడం ఎంతో సంతోషకరంగా ఉందన్నారు. అలాగే భవిష్యత్తులో పాఠశాలకు ఎలాంటి అవసరాలకైనా సరే ముందు ఉండి సమకూరుస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామస్తులు, యువకులు ఉన్నారు. మైండ్ ప్రశాంతంగా ఉన్నట్లయితే చదివేటప్పుడు కానివ్వండి, పరీక్షలు రాసేటప్పుడు కానివ్వండి, మనం అనుకున్న లక్ష్యం ఏదైతే ఉందో అది నెరవేరేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఇవన్నీ అంచెలంచెలుగా ఎదుగుతున్నటువంటి క్రమం లోపల మనం గమనిస్తాము, ఎవరి పాఠశాలను వాళ్ళు అభివృద్ధి చేసుకోవడం అనేటటువంటిదే చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితి. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి అనేటటువంటిది చాలా క్లిష్టమైనటువంటిది. ఎందుకనంటే ప్రభుత్వము చేస్తుంది తన స్థాయికి తగ్గట్టు. ప్రభుత్వం ఒకటే పూర్తిగా విద్యారంగం పైనే నిధులను పెట్టలేదు. ప్రభుత్వం అన్ని రంగాలను చూడాలి, అందులో విద్యారంగాన్ని కూడా చూడాలి. కాబట్టి కొన్ని పాఠశాలను అభివృద్ధి చేసుకుంటూ వస్తుంది. మరి మన పాఠశాల వంత వచ్చేసరికి ఎన్నేళ్ళు పట్టొచ్చు అనేటటువంటిది మనం అంచనా వేయలేము. అప్పటిదాకా చేతులు ముడుచుకొని కూర్చుంటే పాఠశాల అభివృద్ధి జరగదు. కాబట్టి సాధ్యమైనటువంటి స్థాయి లోపల రంజాన్ పండుగ సందర్భంగా ప్రతి ఈద్గాల వద్ద ప్రత్యేక పోలీస్ పహారా ఏర్పాటు చేస్తున్నట్లు సిపి సాయి చైతన్య స్పష్టం చేశారు. ఆర్మూర్ పట్టణంలోని అంకాపూర్ రోడ్డులో గల ఈద్గా మరియు మామిడిపల్లి పెరికిట్లో గల ఈద్గాలను సిపి సాయి చైతన్య పరిశీలించారు. అనంతరం ఏసీపీ వెంకటేశ్వరరెడ్డి మరియు సిఐ సత్యనారాయణలకు అంకాపూర్ మరియు ప్రతి ఈద్గాల వద్ద ప్రత్యేక పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రంజాన్ పండగ సందర్భంగా మైనార్టీలు సంతోషంగా పండగ వేడుకలు చేసుకోవాలని చెప్పారు. అలాగే ఎక్కడ కూడా ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా పోలీస్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ వెంకటేశ్వరరెడ్డి, ఎస్హెచ్ఓ సత్యనారాయణ, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది ఉన్నారు. ఇవి ఈరోజు వార్తల్లోని హెడ్లైన్స్. ఆర్మూర్ నియోజకవర్గంలో ఘనంగా ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి జన్మదిన వేడుకలు. కేక్ కట్ చేసి రోగులకు పండ్లు పంపిణీ చేసి ఎమ్మెల్యేకు జన్మదిన శుభాకాంక్షలు చెప్పిన బీజేపీ నేతలు. రంజాన్ పండగ సందర్భంగా ఈద్గాలను పరిశీలించి ప్రశాంతకరమైన వాతావరణంలో రంజాన్ పండగ చేసుకోవాలని సిపి సాయి చైతన్య సూచనలు. ఉగాది పండగ సందర్భంగా గత రాత్రి వరకు పండగ వేడుకలు. గ్రామాలలో, ఆలయాల్లో చుట్టూ ప్రత్యేక ప్రదక్షిణలు, విశిష్ట పూజలు. పిప్రి గ్రామ శివార్లో రోడ్డు ప్రమాదంలో చనిపోయిన బాధిత కుటుంబాలకు అయ్యప్ప ఫౌండేషన్ చేయూత, ఆర్థిక సహాయం అందజేత. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.